సింహం, నక్క మరియు కప్ప కథ. అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది. కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు. ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు. ఇప్పటికే పస్తులుండి ముఖం కూడా పీక్కుపోయింది. నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి? నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను. పోనీలే, కనీసం మృగరాజు వారి దగ్గరికైనా వెళ్ళి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క. విచిత్రం ఏమిటంటే, నక్క వెళ్ళే సమయానికి సింహం దుప్పటి కప్పుకుని చలి జ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది. ఎప్పుడూ అలా కనిపించని సింహాన్ని చూసి ఏమీ అర్థం కాక నక్క ఇలా అంది, ఓ మృగరాజా, ఏమైంది? ఎందుకు అలా వణుకుతున్నారు? నేనేదో మీ దగ్గర 4 మాంసం ముక్కలు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. ఇంతకు మునుపెన్నడూ నేను మిమ్మల్ని ఇలా చూడలేదే. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది. జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం. ఒక్క పూటకు 2 మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా? మీ అమాయకత్వం కాకపోతేను. ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది. అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది. అది గమనించిన నక్క ఇలా అంది, ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం. అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను. నేను నిన్ను నమ్మను, నీవసలే మోసకారివి అంది సింహం. సింహరాజా, నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం. మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా? అయినా అడవికి రాజే భయపడితే ఎలా? అది ఒక కప్ప చేతిలో అని నచ్చజెప్పింది నక్క. నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్లేందుకు అంగీకరించింది సింహం. ఇక రెండూ తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది, ఓ తెలివైన నక్క మిత్రమా, నిజమైన స్నేహితుడివి అంటే నీవే. నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను, కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది. ఆయాసపడుతూ అది నక్కతో ఇలా అంది, నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చెంప చెల్లుమనిపించి తన దారిన తను వెళ్ళిపోయింది సింహం. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సంబంధం లేని విషయాలలో తల దూర్చితే నష్టపోయేది మనమే. కోతిపిల్ల సందేహం. ఓ అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది. అది ఎప్పుడూ అడవిలో తిరుగుతూ అన్ని ప్రాణులను గమనిస్తూ ఉండేది. రకరకాల పక్షులు, జంతువులని చూసినప్పుడల్లా ఇవి ఒక్కోటి ఒక్కో రకంగా ఎందుకు ఉన్నాయి లాంటి ప్రశ్నలు తనకి ఎప్పుడూ కలుగుతూ ఉండేవి. ఏంటో ఈ అడవిలో ఉన్న జంతువులు, పక్షులన్నీ ఒకేలా లేవు. ఒకదానికి తోక ఉంటే మరొకదానికి పెద్ద రెక్క. ఒకటి నేల మీద పరిగెడుతుంటే ఇంకొకటి నీటిలో ఈదుతూ ఉంది, మరొకటి గాలిలో ఎగురుతూ ఉంది. ఎందుకిలా? ఏం అర్థం కావడం లేదు. ఎవరికైనా అమ్మే మొదటి గురువు అంటారు. నా సందేహాలను అమ్మని అడిగి తీర్చుకుంటాను అని తల్లి దగ్గరకు వెళ్ళింది. అమ్మా అమ్మా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని నువ్వు తీరుస్తావా అని అడిగింది. తప్పకుండా తీరుస్తాను, అడుగు చిన్నా అంది తల్లి కోతి. ఈ అడవిలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. అసలు మనకు ఇంత పొడుగు తోకలు ఎందుకు ఉన్నాయి? ఓహో, అదా నీ సందేహం. మనం కోతులం, ఎప్పుడూ ఒకే చోటు ఉండం. ఒక చెట్టు మించి వేరొక చెట్టు మీదకి దూకుతూనే ఉంటాం. మన ఈ తోకతో చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని పెద్ద పెద్ద చెట్లను దాటుతాం. అంతేకాదు, మనం ఈ తోకతో మన ఒంటి మీద వాలిన కీటకాలను కూడా తరిమి కొడతాం. అలాగా అమ్మా? తోక మనకేనా? వేరే ఎవరికి ఉండదా? ఉండకేం, చాలా వాటికి ఉంటుంది. చేప చెల్లాయిలు తోక సహాయంతోనే ఈదగలుగుతాయి. కంగారు బాబాయిలు
పరుగు పెట్టేటప్పుడు తోకను పడిపోకుండా సహాయం కోసం ఉపయోగిస్తారు. ఆత్మరక్షణ కోసం తేలుమామ తోకలో విషాన్ని దాచుకుంటుంది. నెమలి పిన్నిలు రంగురంగుల తోకలను చూపించి నాట్యం చేస్తాయి. అలాగా అమ్మా, ఏనుగులకు ముక్కు ఎందుకు అలా ఉంటుంది? నీ ఏనుగు మిత్రుడి దగ్గరకు వెళ్ళి నీవే అడుగు అంది తల్లి కోతి. పిల్ల కోతి తన మిత్రుడైన ఏనుగు దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నీ ముక్కు ఎందుకు అంత పొడవుగా ఉంది అని అడిగింది. అయ్యో, దీనిని ముక్కు అనకూడదు, తొండం అనాలి అంది ఏనుగు. అలాగా? ఈ తొండంతో బోలెడు నీళ్లు ఒకేసారి తాగేయొచ్చు. అలాగే చెట్లపైనున్న పండ్లు కూడా సులభంగా అందుకోవచ్చు. పెద్ద పెద్ద బరువులు మోయొచ్చు. అంతేకాకుండా ఈ తొండం నాకు ఎంత అందంగా ఉందో చూసావా? అవునవును, నిజమే కదా. అలా ఏనుగు కోతి నది పక్కనే వెళ్తుంటే ఒక చేప నీటిలో ఎగురుతూ కనపడింది. చేప మిత్రమా, నీవెందుకు ఎప్పుడు నీటిలోనే ఉంటావు? చలివేయదా అంది పిల్ల కోతి. లేదు మిత్రమా, మాకు నీటిలోనే హాయిగా ఉంటుంది. మాకు కావలసిన ఆహార పదార్థాలను నీటిలోనే వెతుక్కొని తింటాం. పైగా మీకు దాహం వేస్తే నీరు కోసం పరుగు పెట్టాలి. కానీ మేము ఎప్పుడూ నీటిలోనే ఉండడం వలన దాహం అనేదే వేయదు. అవునవును, నీవు చెప్పినట్లు నాకు ఇప్పుడు దాహం వేస్తోంది అని కోతి ఏనుగు నదిలో నీరు తాగుతాయి. వెళ్ళొస్తాను మిత్రులారా అని పిల్ల కోతి ఏనుగు చేపలకు చెప్పి అక్కడి నుండి చెట్టు మీదకి గెంతింది. చెట్టు కొమ్మ మీద ఒక కాకి కూర్చుని ఏదో తింటూ పిల్ల కోతికి కనిపించింది. కాకి మిత్రమా, నీకేంటి కాళ్ళు మాత్రమే ఉన్నాయి, చేతులు లేవేంటి అని అడిగింది. మాకు చేతులు ఉండవు, వాటి స్థానంలో రెక్కలు ఉంటాయి. రెక్కల సహాయంతోనే మేము ఎంత దూరమైనా ఎగురుతాము. అలా ఎగురుతూ ఎగురుతూ మాకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాము. పైగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు మాకు ముందుగానే తెలిసిపోతుంది. అప్పుడు వేగంగా ఈ రెక్కల సహాయంతోనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతాం. ఓ అలాగా అని అక్కడి నుండి వెళ్ళిపోయిన పిల్లకోతి తల్లి దగ్గరకు చేరుకుంటుంది. అమ్మా, ఇవాళ నా మిత్రులు కొందరిని కలిశాను. వాళ్ళకున్న ప్రత్యేకతలతో వాళ్ళు ఎంత సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారో నా కళ్ళారా చూశాను. ఆ దేవుడు సృష్టించిన మన జంతు ప్రపంచం ఎంత అద్భుతమైందో ఇప్పుడు తెలిసిందమ్మా అని ఆనందంగా చెప్పింది. పిల్లకోతి అలా చెప్పడంతో తల్లికి చాలా ముచ్చటేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, లోపం లేని వారు ఉండరు, కానీ దాన్నే ఓ ప్రత్యేకతగా భావిస్తే అంతకు మించిన ఆనందం ఉండదు. ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది చాలా తెలివైనది. ఆ గాడిద ఒక అందమైన ఇల్లు కట్టుకుంది. అది చూసి అందరూ అబ్బా, ఎంత ముచ్చటగా ఉంది ఈ ఇల్లు అని మెచ్చుకునేవారు. ఆ అడవిలో ఒక పులి ఉండేది. దాని పేరు చెబితే చాలు అడవిలోని జంతువులు అన్నీ భయంతో వణికిపోయేవి. ఆ పులి పెద్ద దొంగది. జంతువులను భయపడించి అవి సంపాదించుకున్నవి బలవంతంగా గుంజుకునేది. పులి ఒక రోజు అడవిలో తిరుగుతూ ఉంటే గాడిద కట్టుకున్న ఇల్లు కనపడింది. అరే, భలే ఉందే ఈ ఇల్లు అనుకుంటూ లోపలికి వచ్చింది. గాడిదను చూసి, ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది, నీవు వెంటనే ఖాళీ చేయి, రేపటి నుంచి నేను ఇందులో ఉంటా అంది. పులి మాటకి ఎదురు చెబితే ఏమవుతుందో గాడిదకు బాగా తెలుసు. కాసేపు ఆలోచించి, అలాగే పులిరాజా, నువ్వు అడిగితే నేను కాదంటానా? నేను ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాను, రేపటి వరకు సమయం ఇవ్వండి, అందులోకి మారిపోతాను అంది. ఈ ఇల్లే ఎంత అందంగా ఉంటే ఆ కొత్త ఇల్లు ఇంకా ఎంత బాగుంటుందో అనుకుంది పులి. సరే, అలాగే, ఒకసారి నీ కొత్త ఇల్లు చూపించు చూద్దాం అంది. గాడిద సరే అని పులిని కొంచెం దూరంగా పిలుచుకొని పోయింది. అక్కడ చాలా దట్టమైన పొదలు ఉన్నాయి. పులిరాజా, ఆ పొదల వెనుకే ఎవరికీ తెలియకుండా కొత్త ఇల్లు కట్టుకున్నా అంది. అలాగా అని పులి ఆ పొదలలోకి పోయింది. ఆ పొదల వెనుక ఒక పెద్ద లోతైన లోయ ఉంది. పులి ఎప్పుడైతే ఆ పొదల్లోకి పోయిందో వెంటనే గాడిద వెనక్కి తిరిగి బలమంతా ఉపయోగించి దానిని ఎగిరి ఒక్క తన్ను తన్నింది. అంతే, ఆ దెబ్బకు పులి బంతిలాగా గాలిలో ఎగిరి దబీమని లోయలో పడిపోయింది.
విషయం తెలిసి అడవిలోని జంతువులన్నీ పులిపీడ విరగడైనందుకు సంతోషంతో ఎగురు గంతులు వేశాయి. గాడిదను ఎత్తుకుని అడవంతా ఊరేగించాయి. ఒక రొట్టె రెండు పిల్లుల కథ. అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి. అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ. చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి రెండు రోజంతా తిరుగుతూ కావాల్సినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు. దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి. ఆహారం కోసం తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది. ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి. చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది. అమ్మా, దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది. ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు. రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే. ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది. మిత్రులారా, ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను. పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. సరేలే, ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది. ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూలు. వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి. కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది. ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే, అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. రెండో భాగాన్ని చూస్తూ, అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది. తర్వాత చటుక్కున చెట్టెక్కి కూర్చుంది. చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. మిత్రులారా, రొట్టె చాలా రుచిగా ఉంది. నా ఆకలి కూడా తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి. దయచేయండి అని వెక్కిరిచ్చింది. పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుదిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది.